హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇవాళ అంబేద్కర్ జయంతి అని ఎంతోమంది మీటింగ్లు, హాలిడేస్ అని చెప్పారు. ఇప్పుడు నాకు అనిపించింది, ఈ విశ్వ నియమాలను అనుసరించి కులాలు అనేవి లేవు, జీన్స్ మాత్రమే. ఈ విశ్వం స్టార్ట్ అయినప్పుడు జీన్స్ను 4 రకాలుగా విభజించారు. 4. ఫస్ట్ది శారీరక శ్రమ చేసుకునే జీన్స్. రెండవది వ్యవసాయము వ్యాపారము చేసుకునే ఇంటెలిజెన్స్ జీన్స్. తర్వాత మనను రక్షించుకోవడానికి జీన్స్. తర్వాత జ్ఞానము అనే సబ్జెక్టును చెప్పే జీన్స్. జ్ఞానము అనే ఒక సబ్జెక్టు ఇచ్చే జీన్స్. అట్లా 4 జీన్స్ను సృష్టి ఆరంభంలో చేశాడని వేదాలు చెబుతున్నాయి. మరి వాళ్ళ కులాలని వ్యాపార ధోరణి ద్వారా నేది ఈ కులము, నాది ఆ కులము, నీవది. ఈ విశ్వ నియమాలలో కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, ప్రాంతీయతలు లేవు. అంతా ఒక్కటే. నీలో ఉన్న పదార్థం ఒకటే, నాలో ఉన్న పదార్థం ఒకటే. విశ్వంలో ఉండేవి పంచభూతాలు, మన శరీరంలో ఉండేవి పంచభూతాలు. చిన్న ప్రాణిలో ఉండేవి కూడా జీవమే, మనలో ఉండేది కూడా జీవమే. కాబట్టి ఈ విశ్వ నియమాలను అనుసరించి ఏవీ కులాలు లేవమ్మా, మతాలు లేవమ్మా, జీన్స్ మాత్రమే ఉన్నాయి. ఏ కుటుంబంలో నువ్వు పుట్టావో అదే జీన్స్ ఉంటాయి, అంతే.